నమస్తే, వెల్కమ్ టు లియో. బాలకృష్ణ గారి భవిష్యత్తు మూవీస్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉండాలి అనేటువంటి వాటిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారు ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారు. ఏదైతే సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలా లేదా మరి ఇంకేదో చెప్పలేం, కానీ సెకండ్ హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నటువంటి బాలకృష్ణ గారిని ఎలా చూడాలంటారు? అదిగాక ఒక హిట్ కొట్టాలంటేనే చాలా అవస్థలు పడుతున్నటువంటి హీరోని చూస్తున్నాం. ఎవరైతే కుర్ర హీరోలు కావచ్చు, లేదంటే మనకు మిగతా హీరోలు కూడా కావచ్చు. కానీ ఈ టైంలో కూడా సెకండ్ హ్యాట్రిక్ తీసుకు వెళ్ళడానికి కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు కాకుండా రాబోతున్న ప్రాజెక్ట్స్ ఏంటి, బాలకృష్ణ గారి అంటే ఏం చెప్తారు? అంటే అఖండ టైం నుంచి బాలకృష్ణ గారి మొత్తం జాతకమే మారిపోయింది. వరుసపెట్టి హిట్లు అంటే రాజకీయాల పరంగానూ ఎదురు లేకపోవటం, సినిమాల పరంగా ఎదురు లేకపోవటం, షోస్ పరంగా ఎదురు లేకపోవటం. సీజన్ 4 మనకి జరుగుతుంది అన్స్టాపబుల్ అనేది. అలాగే ఆయన యాక్టివిటీస్ల పరంగా కూడా ఎదురు లేకపోవటం, క్యాన్సర్ హాస్పిటల్లో సేవా కార్యక్రమాల పరంగా ఎదురు లేకపోవటం. అంటే ఇప్పటిదాకా కూడా ఎదురులేని మనిషిగా వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎదురులేని మనిషి అయితే సినిమాల పరంగా ఈయన కూడా ఎదురులేని మనిషి అని చెప్పుకోవాలి. ఇప్పుడు సినిమా డాకు మహారాజ్ హిట్ దిశగా ప్రయాణిస్తుంది. అది 200 కోట్ల క్లబ్లో కూడా చేరిపోతుంది. ఇక సినిమాల సెలక్షన్ పరంగా కానీ, ఆయన కెరీర్ ప్లానింగ్ పరంగా కానీ ఆయన వెనకాల ఒక మహిళ ఉన్నారు అంటున్నారు. అది బయటకు బాగా పాపులర్గా ఈ మధ్యన వార్తల్లో కూడా వస్తుంది. చాలామంది అనేది ఏంటంటే వాళ్ళ అమ్మాయి తేజస్వి చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు. సినిమాల కథల ఎంపిక పరంగా కానీ, షోస్ పరంగా. అన్స్టాపుల్కి అయితే ఆవిడ వెనకాల ఉన్న విషయం తెలుసు. సినిమాల పరంగా ఎంపిక పరంగా కూడా తను ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అంటున్నారు. నిజానిజం మాకు తెలియకపోయినా కానీ వాస్తవానికి అయితే మొత్తానికి ప్లానింగ్లోనే తేడా ఉంది. సినిమాల కథల ఎంపికలో కానీ, లేకపోతే ఎట్లా మంచి డైరెక్టర్ల ఎంపికలో కానీ చాలా జాగ్రత్తగా ఆయన ముందడుగు వేస్తున్నారని చెప్పాలి. అందువల్లే ఈ సక్సెస్లు ఆయనకి వస్తున్నాయి. అయితే గతంలో తీసుకుంటే బాలకృష్ణ గారిని చాలా ఫన్నీగా చూపించడంలో కావచ్చు, లేదంటే అతిశయోక్తిగా చూపించడంలో కావచ్చు, చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. అవన్నీ చూసాం. కానీ అవన్నీ కూడా నిజంగా బాలకృష్ణ గారి విషయంలో వికటించాయనే చెప్పుకోవాలి. ఏదైతే ట్రైన్ ఒక వేలుతో ఆపడం కావచ్చు, లేదంటే సంథింగ్ కాకపోతే కొన్ని సన్నివేశాలు కావచ్చు, అది బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరూ చేయలేరని చెప్పి సూపర్ స్టార్ రజనీకాంత్ గారే చెప్పినటువంటి మాట. కాకపోతే ఉన్నటువంటి ఒక విషయంలో దేన్ని ఎంతలో చూపించాలి, ఎలాగ చూపించాలి అనే దానిపై మాత్రం చాలా మీరు అన్నట్టుగా చాలా రకాల మార్పులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సినిమాలో డైలాగులు కూడా చాలా ఓవర్గా, చాలా ఎక్కువ లెంతీ కాకుండా చాలా చిన్నగా క్యూట్ అండ్ క్రిస్పీగా చెప్పేటువంటి డాకు మహారాజ్లో కూడా నిరూపించమైంది. సో ఈ రకంగా చూసుకుంటే ఈ అన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తేజస్విని వల్లనే ఈ మార్పులు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? కొంత ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సినిమాల ఎంపిక పరంగా సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయండి. మనకు అనుకూలమైన వ్యక్తులు మన దగ్గరికి వస్తారు. మనకి టైం బాగుందనుకోండి, ఆటోమేటిక్గా అందరూ మనకు అనుకూలమైన వ్యక్తులు వచ్చేస్తారు. పాజిటివ్ వైబ్ ఉంటుంది. అది బాలకృష్ణ గారి జీవితంలో అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను అనుకోవటం. ఇంకొకటి ఏంటంటే సినిమాలో అప్పుడు అఖండ తాండవ సినిమా ఉంది. అది కూడా మహాకుంభమైన టైంలో రావడం అనేది కాకతాళీయంగా కానే కాదు, శివతత్వం మీద సినిమా. అది మంచి సినిమా, అద్భుతమైన సినిమాగా చెప్పొచ్చు. ఇది కూడా రిలీజ్ పరంగా కూడా రేపు సెప్టెంబర్, అక్టోబర్ కల్లా రిలీజ్ చేద్దాం ప్లాన్తోనే వాళ్ళు వెళ్తున్నారు. ఇక అప్కమింగ్ మూవీస్ మనం చెప్పుకుంటే అఖండ తాండవం ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీని తర్వాత మరి ఏం సినిమా చేయబోతారంటే వీరసింహారెడ్డి చేసిన మల్లినేని గోపీచంద్ డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది. దీనికి నిర్మాత అనేది ఫైనలైజ్ కాల. అంటే చెరుకూరు సుధాకర్ గారు ఏమైనా చేస్తారేమో అంటున్నారు. ఎందుకంటే మోక్షజ్ఞతో సినిమా చేయాలి చెరుకూరు సుధాకర్ గారు ప్రశాంత్ వరం డైరెక్షన్లో. కానీ ఆ ప్రాజెక్ట్ కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెరుకూరు సుధాకర్ గారిని ఈ మల్లినేని గోపీచంద్ సినిమాకి పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే జూన్ 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఓపెనింగ్ జరుగుతుందని చెప్పి అంటున్నారు. దాంతోపాటు మరి జైలర్ 2లో ఒక పవర్ఫుల్ పాత్రతో స్పెషల్ పాత్ర చేయబోతున్నారు, గెస్ట్ రోల్ అని చెప్పి అంటున్నారు. అది పాన్ ఇండియా పాత్ర అవుతుంది. రజనీకాంత్తో సినిమా చేస్తే ఖచ్చితంగా మరి మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మరి జాకీ ష్రాఫ్ కూడా ఉండొచ్చేమో చెప్పలేము, మరి బాలయ్య బాబు. అంటే అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అలాగే ఇంకా అప్కమింగ్ సినిమాలు వేసుకుంటే మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అవ్వలేదు, కొద్దిగా లేట్గా స్టార్ట్ అయినా కానీ అందులో కూడా బాలయ్య బాబు ఉండే అవకాశం 100% కనిపిస్తుంది. ఇక ఆదిత్య త్రిబుల్9 మ్యాక్స్ టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చే సినిమా ఇప్పటికే సంగీత శ్రీనివాసరావు గారితో కూర్చొని కొద్దిగా డిస్కస్ చేసుకుని ఒక కొలిక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ని. ఆ సినిమా బాలయ్య డైరెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇలా చూసుకున్నప్పుడు అంటే సినిమాల పరంగా రాబోయే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనకి గతంలో ఈ వరుసపెట్టి 4 హిట్లు వచ్చినాయి, వచ్చే 4-5 సినిమాలు కూడా ఆ ప్యాటర్న్లోనే వెళ్తున్నాయి. అంటే ఆటోమేటిక్గా కలిసి వస్తుంది అనుకోవాలి దీన్ని. అలాంటి సినిమాలు పడుతున్నాయి ఆయన చేతిలో. మరి రాబోయే 2-3 ఏళ్లలో కూడా ఆయన సినిమాల లైనప్ అంతా అట్లాగే ఉంది.
మరి కల్కి సినిమాలో అసలు ఒక శ్రీకృష్ణుడు ఎవరనేది ఒక టాక్ అయితే ఉంది. మరి వైజయంతి బ్యానర్కి నందమూరి ఫ్యామిలీకి అవినాభాసం మాకు తెలియదు కాదు. 1975 నుంచి ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. మరి ఈ సందర్భంగా బాలయ్య బాబుతో ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీలో మోక్షజ్ఞ కానీ బాలయ్యతో కానీ ఒక సినిమా ఉండే అవకాశం ఉంది. అది కల్కి 2 కావచ్చు, కల్కి 3 కావచ్చు, చెప్పలేం కూడా. అయితే మనం చూస్తున్నాం బాలకృష్ణ గారి సినిమాలలో చాలా అరుదైనటువంటి రికార్డ్స్ ఇప్పుడు నెలకొల్పోతున్నాయి. అదే వారసత్వం ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారు కూడా దాదాపు 60 ఏళ్ళ దాటిన తర్వాత సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పుడు నైజం మనకు కనిపిపోతుందా? సో అదే ఇప్పుడు ఏదైతే సెంటిమెంట్ ఉందో అది రిపీట్ అవబోతుందా అంటే ఏమంటారు? అంటే ఎన్టీఆర్ గారిని దాటి ముందుకు వెళ్ళిపోయినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ళ తర్వాత రాజకీయాలకు వచ్చిన సినిమాలు తగ్గించేసుకున్నారు. ఏదో బ్రహ్మశిస్వామిత్ర కానీ, శ్రీనాథ్ కవిసారభౌమ కానీ, తర్వాత మేజర్ చంద్రకాంత్ కానీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి. కానీ ఇక్కడ బాలయ్య బాబుకి అట్లా కాదు, ఇంకా హీరోగా చేసుకుంటూ ఒక పవర్ఫుల్ పాత్రలతో ముందుకెళ్తున్నారంటే ఇది ఇక్కడ ఆగేలా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనే సినిమాలు చేసుకుంటే ఇంకా ప్రభ కొనసాగుతూ ఉంది. మరి ఈయనకన్నా చిరంజీవి గారు 69 ఏళ్ల వయసు, ఆయన కూడా విశ్వంబర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులతో ఆయన కూడా ముందున్నారు. ఇద్దరు పోటీ పడుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఉన్నప్పుడు ఈయన 70 ఏళ్ల వరకు 75 ఏళ్ల వరకు సినిమాలు చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఎన్బికే 109 ఇప్పుడు డాకు మహారాజు. మరి అక్కడి నుంచి 110 సినిమాలతో ఆగకుండా ఈ ప్రయాణం మరి 125 అవుతుందా 150 అవుతుందా మనం చెప్పలేము కూడా. సో మొత్తానికి ఒక అరుదైన రికార్డులు మాత్రం నటసింహం బాలకృష్ణ గారు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. అదిగాక ఇప్పుడు అంతా కూడా మీరు ఇందాక అన్నట్టుగా అన్ని హిట్ తీసుకెళ్ళాయి. ఏదైతే అఖండ తర్వాత నుంచి అఖండ ముందు నుంచే ఒక రికార్డ్ అయితే పాండమిక్ తర్వాత నుంచి ఇంకా అద్భుతమైనటువంటి ఒక కోవలోనే వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో దీని తర్వాత ఆయన అన్న మాటల్లో కూడా ఒకనొక సందర్భంలో విలన్గా కూడా చేయాలని ఉంది అనే ఒక మాట మాట్లాడారు. సో ఖచ్చితంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో రాబోతున్న జైలర్ 2లో అసలైన విలన్ బాలకృష్ణ గారైనా అంటే ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే హీరో పాత్ర కన్నా ఎక్కువ విలన్ పాత్రలకి పేరు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బాలీవుడ్ నుంచి కూడా హీరోలు కూడా విలన్లుగా పేరు వస్తుంది. సంజయ్ దత్ కానీ, బాబీ డియోల్ కానీ, ఇప్పుడు అర్జున్ రాంపాల్ కావచ్చు విలన్గా. ఎందుకంటే నటనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడికి వచ్చిన పేరు ఇంకొక పాత్రకు రాకపోవచ్చు, రావణాసుడికి వచ్చిన పేరు రాముడి పాత్రకు రాకపోవచ్చు, కానీ నటనకు స్కోప్ ఉంటుంది కదా. అద్భుతంగా నటించారంటారు. ఇప్పుడు దుర్యోధనుడిగా ఏమంటివి డైలాగ్ అందరూ చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ పాత్ర కొన్ని లక్షణాలను బట్టి నటనకి అవకాశం ఉన్న పాత్రలు ఉంటాయి విలనిజం పోషించడంలో. ఖచ్చితంగా అలాంటి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. బాలయ్య బాబుకి అలాంటి పాత్ర వస్తే మాత్రం, ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు గతంలో. 47 రోజుల బాలచంద్ర సినిమాలో కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు బాలయ్య బాబుకి అట్లా పోషించాల. అలాగే మన రజనీకాంత్తో కలిపి చిరంజీవి గారు ఒక సినిమా చేశారు, అది కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రే. అలాంటి పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఇప్పుడు పొన్నమి నాగు సినిమా కానీ పాత్ర కానీ కొన్ని పాత్రలు అలాంటివి వచ్చినాయి చిరంజీవి గారికి. ఎందుకంటే నటనకి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు వాలి అనే సినిమాలో అజిత్ పాత్ర ఉంటుంది, అన్నదమ్ముల డ్యూయల్ క్యారెక్టర్లో. మరి ఆ పాత్ర నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర, అద్భుతమైన పేరు వచ్చింది అజిత్కి. ఒక విధంగా అతనికి స్టార్డమ్ తీసుకురావడానికి ఆ సినిమాకి చాలా హెల్ప్ అయింది కూడా. అందువల్ల బాలయ్య బాబుకి ఒక్కసారి ఒక పాత్ర అలాంటి పాత్ర చేస్తే మాత్రం ఆయనకు అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. సో అదిగాక ఫస్ట్ టైం పాన్ ఇండియాలో అడుగు పెట్టబోతున్న బాలకృష్ణ గారికి ఇప్పుడు ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమానే హీరోగా కాదు విలన్గా అంటే నిజంగా ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా లేదంటే ఏం చెప్తారు? అంటే మంచి పాత్ర వచ్చినప్పుడు, అంటే పౌరాణిక పాత్రల పరంగా చూసుకుంటేనేమో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే విలన్ అనగానే ఒక హీరో చేతిలో తన్నులు తినే పాత్ర అంటే యాక్సెప్ట్ చేయలేరు. అది అందువల్ల నేను అనుకోవడం స్పెషల్ పాత్రగా ఉంటుంది. పెదరాయిలో రజనీకాంత్ పాత్రలాగా అలాంటి యాక్సెప్ట్ చేస్తారు. కానీ బాలకృష్ణ గారిని పూర్తి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర కానీ ఒక క్రూరమైన నెగిటివ్ పాత్ర హీరోకి హెల్ప్ అయ్యే పాత్రగా చేస్తారు. అది అట్లాంటి పాత్రలో అయితే యాక్సెప్ట్ చేస్తారు. తప్పితే పూర్తిగా ఆయన సంజయ్ దత్ లాగానో బాబీ డియోల్ లాగానో ఆ విలనిజాన్ని నందమూరి ఫ్యాన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు కూడా. కాకపోతే నటనకు అవకాశం ఉండే ఒక పవర్ఫుల్ పాత్ర అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా భవిష్యత్తులో బాలకృష్ణ గారికి రాబోయే సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ లైనప్లోనే వెళ్తున్నారు. సో మంచి హిట్లు కొట్టాలని చెప్పి, సో పూర్తి అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు కావాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.